పర్లేదు, నేను ఊహించిన దానికంటే నీకు జ్ఞానం కాస్త ఎక్కువే ఉంది. అందుకే నిన్ను ఎంత మెచ్చుకున్నా తప్పులేదు అంటూనే తన చేతిలోని కత్తిని సాగర్ వైపుగా విసిరాడు అలయన్స్ చక్రవర్తి. ఆ కత్తిని ఒడుపుగా క్యాచ్ చేసిన సాగర్ దానిని పరిశీలనగా చూశాడు. ఆ కత్తి హ్యాండిల్ చాలా చిన్నదిగా ఉండడంతో పాటు పట్టుకున్నప్పుడు చల్లగా తగలడం గమనించి ఆశ్చర్యపోయాడు. అప్పుడే అలయన్స్ చక్రవర్తి మాట్లాడుతూ, ఇది నేను నీకిస్తున్న మొదటి గిఫ్ట్ అనుకో. వెంటనే కత్తిపై నీ చూపుడు వేలిని ఉంచి నీ రక్తంతో దానికి అభిషేకం చేయి. నీ రక్తపు చుక్క ఖడ్గం మీద పడిన మరుక్షణం నిన్ను తన యాజమానిగా గుర్తిస్తుంది. అలాగే నువ్వు ప్రస్తుతం ప్రోఫాండ్ మాస్టర్ 5th లెవెల్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఆ కత్తికి యజమానిగా ఉండడానికి అర్హతను సాధించావు అని చెబుతూనే మళ్లీ గాల్లో నుండి ఒక తాళపత్రాన్ని తీశాడు. ఆ పత్రాలను కూడా సాగర్కి ఇస్తూ, ఇందులో వర్షిణి ఖడ్గాన్ని ఉపయోగించడానికి కావాల్సిన టెక్నిక్స్ అన్నీ రాసి ఉంచాను. నువ్వు వాటిని నేర్చుకుని భవిష్యత్తులో జాగ్రత్తగా ఉపయోగించాలి. అలాగే వీలైనంత త్వరలో నువ్వు నా స్థానంలోకి రావాలని నేను ఆశిస్తున్నాను అని చెప్పాడు అలయన్స్ చక్రవర్తి. అతని ఆదరణకు మనస్ఫూర్తిగా సంతోషించిన సాగర్, మీలాంటి గురువు దొరకడం నా అదృష్టం మాస్టర్. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. మీ కోరిక నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను అని గౌరవంగా చెప్పాడు. అబ్బో, మా పిల్ల పిచ్చుకకు మర్యాద ఇవ్వడం కూడా తెలుసన్నమాట. సర్లే, ఇప్పటికే ఆలస్యమైంది. వెంటనే నువ్వు తయారు చేసిన హెవెన్ పిల్ వేసుకో. ఈ రాత్రికి నేను ఇక్కడే ఉండి నీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటాను అని హెవెన్ పిల్ సాగర్ చేతికి ఇచ్చి బయటకి వెళ్లిపోయాడు అలయన్స్ చక్రవర్తి. ఒక్కసారిగా ఏర్పడిన నిశ్శబ్దంలో తాను తయారు చేసిన హెవెన్ పిల్ కల్లారా చూసుకున్న సాగర్, ఈ పిల్ చాలా పవర్ఫుల్ కాబట్టే అంతమంది నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఇంతటి అమూల్యమైన పిల్ విజయవంతంగా తయారు చేయడం నిజంగా నా అదృష్టం. నా కృషికి ఫలితంగా ఈ పిల్ నన్ను ఎన్ని లెవెల్స్ దాటిస్తుందో చూడాలి అనుకుంటూ ఇష్టంగా ఆ పిల్ వేసుకున్నాడు. కాని కాసేపటికే అతని శరీరంలో ఏదో మార్పు జరుగుతున్నట్లు వికారంగా అనిపించడంతో నెమ్మదిగా లేచి బెడ్ దిగి హాల్లో ఉన్న అలయన్స్ చక్రవర్తి ముందుకు వెళ్లి నీరసంగా నిలబడ్డాడు. సాగర్ ముఖాన్ని పరీక్షగా చూసిన అలయన్స్ చక్రవర్తి అతని చుట్టూ ఆకుపచ్చ రంగులో ఏర్పడిన వలయం కనిపించడంతో పిల్ పనిచేస్తుందని గుర్తించాడు. కాని సాగర్ సమస్య తెలుసుకోవాలన్న ఉద్దేశంతో, ఈ సమయంలో బయటకి ఎందుకు వచ్చావ్? ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగాడు. అవును మాస్టర్, ఒంట్లో రకరకాలుగా ఉంది. ఆ ఫీలింగ్ చెప్పడం కూడా కష్టంగా ఉంది అని అతి కష్టంగా గొంతు పెగల్చుకొని చెప్పాడు సాగర్. అవునా, మరేం పర్లేదు. ఆ పవర్ పిల్ నీ బాడీలో అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అందుకే నీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. కాసేపటికి సర్దుకుంటుంది అని చెప్పాడు అలయన్స్ చక్రవర్తి. కానీ నేను లాస్ట్ టైం పవర్ పిల్స్ వేసుకున్నప్పుడు ఇంతగా ఇబ్బంది పడలేదు. ఈసారి నేను భరించలేకపోతున్నాను అని నీరసంగా చెప్పాడు సాగర్. ఇంతలో అతని శరీరంలోకి ఏదో మెరుపు ప్రవేశించినట్లు అనిపించి బాడీలోని నరాలన్నీ మెరవడం మొదలుపెట్టాయి. అదే సమయంలో అతని కళ్ళు నీలి రంగులోకి మారిపోయి వెంటనే సాధారణ స్థితికి వచ్చాయి. ఆ మరుక్షణం కరెంట్ షాక్ కొట్టినట్లుగా మెలికలు తిరిగిన సాగర్ ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత సాగర్ చుట్టూ రక్షణ కవచంలా ఉన్న బాల్ ఒక్కసారిగా మరింత వెలుగులు వెదజల్లి హఠాత్తుగా మాయమైపోయింది. అదంతా గమనించిన అలయన్స్ చక్రవర్తి వెంటనే సాగర్ దగ్గరికి వెళ్లి అతని బుగ్గల మీద తడుతూ స్పృహలోకి తెప్పించే ప్రయత్నం చేశాడు. కాసేపటికి కళ్ళు తెరిచిన సాగర్ నెమ్మదిగా పైకి లేచి కూర్చొని, నేనెందుకు ఇలా అయిపోయాను మాస్టర్? అసలు నాకేం జరిగింది అని అయోమయంగా అడిగాడు. నీ అర్హతకు తగిన గుర్తింపు వచ్చింది సాగర్. నువ్వు వేసుకున్న హెవెన్ పిల్ కారణంగా మరో 3 లెవెల్స్ అధిగమించడమే కాకుండా మరికొన్ని స్కిల్స్ కూడా నేర్చుకునే అర్హత సాధించావు. ఇక నువ్వు కూడా ఒక ఆల్కెమిస్టుగా మారబోతున్నావు. ఆ మెలకువలన్నీ నేనే దగ్గరుండి నీకు నేర్పిస్తాను అని నవ్వుతూ చెప్పాడు అలయన్స్ చక్రవర్తి. మీరు చెప్తున్నదంతా నిజమేనా మాస్టర్ అని ఆనందంగా అడిగిన సాగర్తో, అవును, కాని మనకు ఎక్కువ సమయం లేదు. 1 నెలలోనే నువ్వు శ్రద్ధగా ఆల్కెమీ స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్పాడు అలయన్స్ చక్రవర్తి. తప్పకుండా మాస్టర్,
మీరేం చెప్తే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని వినయంగా సమాధానం చెప్పాడు సాగర్. ఆ తరువాతి రోజు నుండి అలయన్స్ చక్రవర్తి తనకు తెలిసిన స్కిల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా సాగర్కు నేర్పించడం మొదలుపెట్టాడు. అలయన్స్ చక్రవర్తి దగ్గర నేర్చుకున్న విద్యను సాగర్ ఎలా ప్రయోగించబోతున్నాడు? ఆల్కెమీ విద్యలో సాగర్ ప్రయాణం ఎలా కొనసాగబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.